అంటే నేను ఏడువని పోనానన్నాడట. అరే ఏడువురా, నీకు బట్టలు కొనిచ్చినా, నీకు చెప్పులు కొనిచ్చినా, నీకు ఇల్లు కట్టించినా, నీకు కారు కొనిచ్చినా, నీకు పెళ్లి చేసినా, నేను పెద్దోని చేసినా, నీకు అన్ని సహకరించినా, నేను చచ్చిపోతే ఏడవవారంటే ఏడవన్నానా? తెలివి కల కొడుకు కదా, ఏమన్నాడు తెలుసా? నానా, నువ్వు బ్రతికినప్పుడు నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకునే బాధ్యత నాది, నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకునే ఆ ధన్యత నాది. చచ్చిపోయాక గుండు కొట్టించుకుంటే లాభం ఏంది? చచ్చిపోయాక 10 మేకలకు వస్తే లాభం ఏంది? చచ్చిపోయాక 10 మందిని పిలిచి ఓ చూడండి సుతారం అని అన్నీ ఇక్కడికక్కడికి బంతులు పెట్టి భోజనం పెడితే లాభం ఏంది? చచ్చిపోయిన తర్వాత ఆయన యొక్క కళ్ళద్దాలను, ఆయన చెప్పులను, ఆయన బట్టలను వేసుకుంటే ఏం లాభము? ఉన్నప్పుడే 4 బుక్కల భోజనం పెట్టండి. బోలో కృష్ణ మహారాజ్కి ఇష్టమైన వాళ్ళు చెప్పండి బోలో.